మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా యొక్క కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. తదుపరి అలాగే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, దాన్ని మరీ భూతద్దంలో చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి ప్రయత్నం కూడా ఏమి జరగదండి. ఇప్పుడు మేషరాశి వారికి బుధుని యొక్క సంచారం జన్మంలో, అంటే మేషరాశిలో 20వ తారీఖు వరకు 16వ తారీఖు నుండి, అంటే 5 రోజుల పాటు బుధుని యొక్క సంచారం జన్మంలో జరుగుతోంది. తదుపరి 21 నుండి నెల ఆఖరి వరకు, అది అంటే 31వ తారీఖు వరకు, అంటే ఇక్కడ 16 రోజులు వస్తుంది. ఈ 16 రోజులు ద్వితీయ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ సంచారం వల్ల బుధుని యొక్క 5 రోజుల సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. జన్మంలో ఎక్కడ చిన్నపాటి అనారోగ్య సమస్యలు పొరచూపే అవకాశం ఉంటుంది. మనసు కూడా పరిపరి విధాలు పోతూ ఉంటుంది. ఇంతకుముందు మనకి ఏవైనా కొన్ని చెడు అలవాట్లు ఉన్నట్టయితే అవి మళ్ళీ వాటి వైపు మనసు ఆకర్షింపబడుతూ ఉంటుంది. మన ప్రవర్తన కూడా అంత పద్ధతి అయినటువంటి ప్రవర్తన కనిపించదండి. ఎందుకంటే జన్మంలో బుధుడు యోగించడు కాబట్టి మన బుద్ధి కూడా వికసించదు. మనకి ఎన్ని తెలివితేటలున్నా కూడా అవి అక్కడికి రావండి. ఈ విధమైన ఫలితాలన్నీ 5 రోజుల పాటు ఉంటుంది. తదుపరి ద్వితీయ స్థానంలో ఒక 11 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ద్వితీయ స్థానంలో సంచారం చేసే 11 రోజులు మాత్రం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ బుధ భగవానుడు ఇస్తూ ఉంటాడు. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో వారందరూ కూడా భార్య, పిల్లలు, మనకంటే పెద్దవారి ఇంట్లో కూడా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరన్నా ఉంటారు, వారు కూడా మన మాటను విలువివ్వటం జరుగుతూ ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మాటలోసు కూడా సౌమ్యత ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఈ రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో, అంటే సూర్య భగవానుడు యొక్క సంచారం ఎట్లా ఉంటుంది అంటే, ఆయన కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. ఇక్కడ కుటుంబంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, బుధుడి గురించి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడని. తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ రవి ఇస్తూ ఉంటాడు. కొంచెం ఆరోగ్య విషయంలో, వారందరి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జలుబు, దగ్గు ఇట్లాంటివి వచ్చే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే కుటుంబంలో కూడా వారి యొక్క మాట తీరులోను, ప్రవర్తన తీరులోను తేడా కనిపిస్తూ ఉంటుంది. మన మాటను వారు ఆహ్లాదకరమైన పరిస్థితి లేకుండా ఇంట్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆదాయం కూడా తగ్గేటువంటి అవకాశం రవి ఒక ద్వితీయ సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. గురువు యొక్క సంచారం వలన తృతీయ స్థానంలో మనకి మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో, అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అక్కడ మన స్థాయి వారు కానీ, పై స్థాయి వారు కానీ, కింద స్థాయి వారు కానీ మనకి సహకారం అందించరు. అట్లాగే ఇంటి దగ్గర కూడా మన అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందవు. అలాగే ఇరుగు పొరుగు మన ఇంటి దగ్గర ఉన్న దగ్గర కూడా అందరూ యొక్క సహకారం అవసరం అండి. ఎందుకంటే మానవుడు సంఘజీవి కదా. అక్కడ ఎవరి యొక్క సహకారం అందకపోయినప్పటికీ మనిషి ఒక రకమైన చికాకు లోనవుతూ ఉంటాడు. కొంచెం ఆదాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో మనకి తోడు లేరు అనే భావన, మనతో కలిసి వచ్చేవాళ్ళు లేరు అనే భావన కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము, అంటే కర్కాటకంలో, ఇది నిజానికి కుజుని యొక్క సంచారం ఇది నీచ స్థానం కూడా. ఇక్కడ స్థానాలతో పని లేదండి. ఎన్నో రాశిలో ఉన్నాడు అనేటంటే మనం ప్రప్రథమంగా చూసుకుంటూ ఉంటాము. కాబట్టి 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అన్నట్టయితే, తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, లేదా ఆ వయసు ఉన్నటువంటి వారి ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది కలిగే ప్రయత్నం ఉంటుంది. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహన విషయంలోనూ ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ మీరు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, బండిలో పెట్రోల్ అయిపోవటమో, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అవటమో, లేకపోతే ఏదో ఓ సంబంధమైన ఇబ్బంది పెడుతుంది. బస్సు కానీ, కారు కానీ, కారు బైకో ఏది ఉందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంట్లో మన సొంత ఇల్లే
ఎవరి అద్దెల్లేం కాదు, ఇంటి ఓనర్ మనది అనే పరిస్థితి లేదు. కానీ ఏ నల్లా ప్రాబ్లమో ఏదో ఉంటుంది, లేకపోతే ఏదో సున్నాలు వేయించాలనుకున్నారు. ఇంటికి ఏది చేయాలనుకున్నా కూడా ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల ఈ 15 రోజులు దానికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీకు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ మీద బతికేటటువంటి వారు ఉంటారు. వీరి దగ్గర కొంటారు, వారి దగ్గర అమ్ముతూ ఉంటారు, మధ్యలో ఏదో కమిషన్ తీసుకుంటూ ఉంటారు. వారికి ఏ విధంగానూ కూడా చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ ఈ 16 రోజులు వస్తుందండి, పక్షవత్వే. కానీ ఇక్కడ ఎందుకంటే 31 రోజులు వచ్చింది కాబట్టి ఈ నెలలో ఒక్క రోజు మాత్రం ఇక్కడ మీకు 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానంలో సుఫలితాన్ని ఇస్తాడు. ఒక్క రోజులో ఏమిస్తాడు పెద్ద మనం పరిగణలో తీసుకోక్కర్లేదు, కానీ తీసుకోవాల్సి కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక గంటలో కూడా, ఇవన్నీ భగవత్ స్వరూపాలే కదండి నవగ్రహాలంటే, ఒక గంటలో కూడా మన పైకి ఎక్కగలడు, పైకి దించడం, కిందకి దించగలడు. కాబట్టి ఒక్కరోజు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతాదంతా 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఎందుకని ఏంటంటే ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర మార్గంలో, అంటే వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా నవగ్రహాల్లో 7 గ్రహాలు ముందుకు ప్రయాణం చేస్తుంటే ఈ రాహుకేతువులు మాత్రం వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుచేత 6వ స్థానంలోకి 5వ స్థానంలోకి వస్తారు. 6వ స్థానం నుండి. కాబట్టి ఇక్కడ 5వ స్థానంలోకి వచ్చినప్పుడు వారు చూపించే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా సంతానం మీద, వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా గాయాలు చేసుకోవటము, వయసును బట్టి చెడు స్నేహాలు చేయటము, ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నటువంటి వారైతే ఇంకా కొంచెం అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంటర్మీడియట్ 10th చివరి పరిస్థితుల్లోనూ వచ్చేటప్పటికీ కొంచెం మరింత శ్రద్ధ పిల్లల మీద చూపించవలసినటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి 5వ స్థానంలో కేతు గ్రహ సంచారం వలన. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారము 17వ తారీఖు నుండి మొత్తం నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు. మరి మిగతా ఒక్కరోజు ఏమైందయ్యా అంటే, ఆయన కూడా మన కేతువులాగానే వక్రగతి, అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మేనంలో ఒక రోజు ఉండి తదుపరి దాని వెనక స్థానమైనటువంటి కుంభంలో మిగతా రోజులన్నీ సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఒక్కరోజు మాత్రం, అంటే మీనంలో సంచరించే ఒక్కరోజు మాత్రం మనకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. కానీ మిగతా 15 రోజులు మాత్రం 17వ తారీఖు నుండి మిగతా రోజులన్నీ కూడా ఏకాదశ స్థానం కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. చక్కటి ఫలితాలంటే ఏంటి? లాభస్థానం కాబట్టి అది మన వ్యాపారంలో వాటిలో లాభాలు రావటం. అదే ఎక్కడో పనిచేస్తున్నావు, నీకు ప్రత్యేకించి లాభాలు ఏం రావు, యజమానికి వస్తాయి. నీకేమొస్తాయి అంటే బాగా చేసావయ్యా అనొచ్చు. అయితే ఈవేళ నువ్వు నీ సేల్స్ ఎక్కువ చూపించిన కారణంగా నీకేదో గిఫ్ట్గా ఒక 500 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరగవచ్చు. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అట్లాగే ఇక వ్యయస్థానంలో, అదే 12వ స్థానం అయినటువంటి మీనంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. శుక్ర భగవానుడు 12వ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదంటే శుక్రుడు ఒకడే. కాబట్టి ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన కూడా ఆదాయంలో ఇక్కడ మనకి లోటు ఏమి రాదు. చాలా మంచి మనం ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఎక్కువ అనుభవించగలుగుతాము. దాన్ని ఇంకా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఈ లలిత కళల్లో ఎందులోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వాటిలో వారందరికీ మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్ర భగవానుడు ఏళ్ళలో ఉన్నాడు కాబట్టి మీకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే శని భగవానుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయ స్థానంలో శని భగవానుడు మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. అక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. అలాగే శత్రుభయం ఎక్కువ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే రాశిగతమైన ఫలితాలు ఇవి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ మందికి సంబంధించినటువంటి కోట్ల సంఖ్యలో ఉంటారు. కాబట్టి అందులో దుర్మార్గులు ఉంటారు, మంచివారు ఉంటారు. కాబట్టి కొంతమందికి భార్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కొంతమందికి దుర్మార్గులకి కారాగార శిక్ష విధింపబడేటువంటి అవకాశం ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి. అయితే
ఈ కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత అనేది సర్వసహజం. దాని గురించి మీరు అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, మామూలుగా జరిగిపోతుంటుంది. ఇది కేవలము మీ వ్యక్తిగతమైన జాతకం కాదు, ఇది కేవలం రాశిగతమైన జాతకమే. అయితే ఈ నెలలో కొన్ని మనకి బోనస్గా భగవంతుడు ఇచ్చినవి ఏంటంటే సంకష్టహర చతుర్థి ఒకటి, దాన్ని సంకటహర చతుర్థి అని కూడా వాడుకలో అంటూ ఉంటారు. మన కష్టాలని హరించేటటువంటిది కాబట్టి సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజున అవి ఆ పూజ చేసుకున్నాయి, పూజ దగ్గరికి వెళ్ళి అంటే గొడవలో చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి అది చూసి ఆ ప్రసాదాలు స్వీకరించి దేవుడికి ప్రార్థించిన. అలాగే 22వ తారీఖు జయంతి, హనుమత్ జయంతి జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోవాలన్నట్టయితే నిజానికి ఈ మేషరాశి వారికి, మీనరాశి వారికి, కుంభరాశి వారికి కూడా ఏళ్ళు నడిచిన జరుగుతోంది. ధనురాశి వారికి తీసుకున్నట్టయితే అర్ధాష్టమ శని జరుగుతోంది. అలాగే మనకి సింహరాశి వారికి తీసుకున్నట్టయితే అష్టమ జయంతి జరుగుతోంది. వీరందరికీ కూడా ఈ హనుమత్ జయంతి అనేటటువంటిది ఆ ఏళ్ళనాటి శనికి ఒక పరిష్కారంగా చాలా వాటిలో చెప్పబడింది. ఒకనొక సందర్భం పురాణంలోకి వెళ్ళొద్దులేని చాలా టైం అయిపోతుంది. ఒకనొక సందర్భంలో మొత్తం మీద హనుమంతుని పట్టుకుంటే హనుమంతుడే ఈ దెబ్బకు తట్టుకోలేక వెళ్ళిపోయినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడి దెబ్బకు శని భగవానుడే తట్టుకోలేకపోయాడు. అందుచేత ఇది కూడా ఒక పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. అందుచేత ఆ రోజున హనుమత్ జయంతి రోజున కూడా మీరు హనుమంతుని ప్రార్థించండి, సుఫలితాలన్నీ పొందుతారు. శుభం భూయాత్.